So hi guys, day 17. So again tripod is much. So but in so tripod in the matter. So almost so ఒక 10 days ఉంటాయి. సో రెస్ట్ ఏమని తీసేస్తే సో 10 days ఉంటాయి. సో 10 daysలో అంత పర్ఫెక్ట్ కట్ అయితే వస్తుందా రాదా ఒక డౌట్ వేస్తుంది. లైక్ ఫుడ్ అనేది కంట్రోల్ పెట్టడం చాలా టఫ్ థింగ్ అవుతుంది. ప్లస్ సో నా లిమిట్కి మించి నేను పుష్ చేస్తున్నాను. సో కార్డియో అయినా వర్కౌట్ అయినా ఎనీథింగ్ ఏదైనా చేస్తున్నాను. బట్ డే 30లో అంత పర్ఫెక్ట్ వస్తుంది రాదన్నది సెకండరీ. బట్ నేనైతే బాగానే పుష్ చేస్తున్నాను. అది ఎంతవరకు వస్తుందో రాదన్న మనకు కూడా తెలియదు. బట్ ఒక లైక్ ఒక క్లారిటీ అయితే వచ్చింది. లైక్ కటింగ్ ఫేస్లో ఏం చేయాలి ఏం చేయకూడదు, లైక్ ఎట్లా చేయాలని ఒక మైండ్ సెట్ అయితే పర్లేదు బాగానే క్రియేట్ అయింది. సో ఫస్ట్ ఇది మన ఫస్ట్ కట్. సో ఫస్ట్ కట్లో మరీ అంత ఎక్స్ట్రీమ్ అయితే ఇవ్వలేకపోవచ్చు, బట్ బెస్ట్ అయితే ఇస్తాను. ప్లస్ సో నాకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది. సో అది నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. సో బల్క్లో నాకు పీక్ లెవెల్ ఐడియా ఉంది. సో బల్క్ అనేది నాకు ఒక 100లో ఒక 70% మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ కట్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం సో 70% నాకు తెలియదు. సో 30% మాత్రమే తెలుసు. సో నౌ సో కొంచెం పర్లేదు. సో కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ అయింది. సో అదే ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మనకి ఏది రాదు. సో కొంచెం పర్లేదు. ఏదో కొంచెం మరీ అంతా తెలుసు అని చెప్పను కానీ సో కొంచెం అది లైక్ నేను ఫేస్ చేసిన థింగ్స్కి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే ఒక మైండ్ సెట్ అయితే క్రియేట్ అయింది. సో సో నెక్స్ట్ బైక్ చేసి కట్ చేసేటప్పుడు దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో లైక్ ఏంటంటే ఒక ఫస్ట్ నుంచి మనం అంత ఎక్స్ట్రీమ్గా చేయలేదు. సో ఫస్ట్ 40 days కార్బ్స్ ఫుల్ ఉంటుంది, ప్రోటీన్ ఏముంటుంది. సో నెక్స్ట్ 60 days కూడా సో యాప్స్ అనేవి లైక్ 1 or 2 daysకి వన్స్ అట్లా ట్రైన్ చేసేవాళ్ళు. సో సో కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు ఒకేసారి ఎక్స్ట్రీమ్ 30 daysలో చేస్తే నా తర్వాత రిజల్ట్స్ అయితే రావు. సో అది కొంచెం మంచిగా చేసినా రిజల్ట్స్ అయితే అంత పర్ఫెక్ట్గా కనిపించవు. సో మన డే 1 నుంచే మంచిగా మైండ్ సెట్కి స్టిక్ చేసుకుంటే అది ఇట్స్ వర్క్. సో నేను ఫస్ట్ 100 daysని మజిల్ బిల్డింగ్ చేశాను. సో కట్ వేరు మజిల్ బిల్డింగ్ వేరు. సో నా మైండ్ సెట్లో అదే, అది మీకు చూస్తే అర్థమవుతుంది. సో కట్ వేరు మజిల్ బిల్డింగ్ వేరు అనేసి. సో బట్ మజిల్ బిల్డింగ్ కూడా కొంచెం ఫ్యాట్ బర్న్ చేశాను కాబట్టి సో దీనికి యాడ్ అవుతుంది అని మీకు అనిపించచ్చు. బట్ యాడ్ కాదు, ఎందుకంటే కట్ వేరు బల్క్ లైక్ మజిల్ బిల్డింగ్ వేరు. సో మజిల్ బిల్డింగ్ అనేది కొంచెం ఫుడ్ అనేది మంచిగా తీసుకునేవాడిని. సో ఎక్స్ట్రీమ్గా మజిల్ని ఫ్యాట్ బర్న్ చేస్తూ మజిల్ని మంచిగా బిల్డ్ అయ్యేది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అట్లా ఉండదు. సో మన ప్రోటీన్ గోల్ని కరెక్ట్గా అంతకు మించి లిమిట్ క్రాస్ చేయకూడదు. సో నువ్వు తినేది కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అయినా సరే సో నీ లిమిట్కి మించి నువ్వు ఎక్కువ తినకూడదు, అది మెయిన్. సో మజిల్ బిల్డింగ్ అట్లా ఉంటుంది. సో మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు. సో ప్రోటీన్ ఫుడ్ ఎంత కావాలంటే అంత తినొచ్చు అట్లా. సో అది మెయిన్ రీజన్. బట్ పర్లేదు. సో నాకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే క్రియేట్ అయింది. సో ఫస్ట్ కట్ అంత పర్ఫెక్ట్ ఇచ్చినా అయిపోయినా సో బెస్ట్ అయితే ఇస్తాను. సో కొంచెం నన్ను నేను కంట్రోల్ చేసేయాలి. సో అది ఈ టైంలో ఇంకా అది అవ్వదు. సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అది లైక్ అది మనం కంట్రోల్ చేద్దామన్నా అది మన వల్ల అవుతలేదు. సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. సో యాక్సెప్ట్ చేసి ఇంకా గట్టిగా వన్స్ మనం యాక్సెప్ట్ చేసేస్తే సో దాని గురించి ఇంకా థింక్ చేయడం మానేస్తాం. సో అందుకే అంటున్నాను, దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంకా సో ఇంకా నేను గట్టిగా పుష్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈరోజు మన వర్కౌట్ హ్యామ్స్ట్రింగ్ సారీ. సో ఫస్ట్ డే కాబట్టి స్క్వాట్స్ చేయాల్సి ఉంటుంది. స్క్వాట్స్ అగైన్. సో లైక్ సో ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయలేదు, బట్ పర్లేదు. సో మనం చేస్తున్న దానికి వర్తే, కాకపోతే ఇంకా మంచిగా పుష్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో ఎప్పుడు హ్యాపీ అవ్వకూడదు మెయిన్లీ. సో దాంతో హ్యాపీ అయిపోతే ఇంకా దాన్ని బెస్ట్ బీట్ చేయడానికి కష్టం అవుతుంది అంతే. సో అండ్ నౌ
సప్లిమెంట్స్ విషయానికి వస్తే సప్లిమెంట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి, మనకి ఇంకేముండవు. సో నా ప్రే వర్కౌట్ కూడా ఈరోజు లేదు, అగైన్ రేపు తీసుకునే పని ఉంటుంది. సో యాక్చువల్లీ తీసుకుందాం అనుకున్నా కానీ ఫుడ్ తీసుకున్నా కదా ఇంకా అవసరం లేదనిపించింది, సో అందుకోసం స్కిప్ చేసాం. సో ప్రీ వర్కౌట్ లేదు, క్రియేటిన్ లేదు, ఓన్లీ ప్రోటీన్ ఫిష్ ఆయిల్. సో ఈ బోత్ ప్రజెంట్ యూజ్ చేస్తాం. లైక్ ఎందుకంటే తెలిసే ఉండడం అంటే లైక్, సో డ్రై సెక్షన్ స్టార్ట్ చేసే ముందు నీవన్నీ కంప్లీట్ అవాయిడ్ చేస్తే నాకు బెటర్ అనే ఫీలింగ్ ఉంది, సో అందుకోసం అవాయిడ్ చేస్తాను. సో మీకు పర్సనల్ ట్రైనింగ్ ఉంటే అది మీకు ఎవరో చెప్తారు. సో మనకు పర్సనల్ ట్రైనింగ్ ఉండదు, బై సెల్ఫ్ యూజ్ చేస్తాం. ప్లస్ సో మైండ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ థింగ్స్ని మనం మైండ్లో పెట్టుకొని సో మంచిగా పుష్ చేయాల్సి ఉంటుంది. సో 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో 22 వచ్చేసరికి మాత్రం సో ఒక 3.5 అక్కడే పోతుంది. సో లాస్ట్ 5 డేస్కి మాత్రం సో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అట్లా తీసుకోవాలి. అది హెల్త్ అయితే మంచిది కాదు, బట్ ఒక 2 డేస్కి ఏమంత పర్లేదు. సో ఒక 365 డేస్లో 2 or 3 డేస్ని మనం వాటర్ని కట్ చేసినంత మాత్రం అయిపోతుంది. సో కంప్లీట్ సో ఒక 20 డేస్ 15 డేస్ అట్లా కట్ చేస్తేనే సో కంప్లీట్ మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. ప్లస్ సో అది కొంచెం ఇట్స్ వర్త్లెస్ అంటే సో మన మైండ్ కంట్రోల్లో ఉండదు. సో హార్ట్ బీట్ ఎక్స్ట్రీమ్గా అవుతుంది, స్కిన్ పాడవుతుంది. సో చాలా ఉంటాయి థింగ్స్. సో ఆ థింగ్స్ అనేవి ఇప్పుడు మనం వాటర్ కట్ చేసినప్పుడు మాట్లాడదాం. సో ఇప్పుడు అంత అవసరం లేదు. ఓకే, సో let's start the workout section. Okay, so squats is almost ఒక 1 or 2 months అవుతుంది. సో ఇప్పటికి వచ్చి నేను కట్ పేస్ట్లు ఇప్పటికి వచ్చి ఒకసారి చేయలేదు. సో మజిల్ బిల్డింగ్లో కూడా సో లాస్ట్ ఒక 20 డేస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఫార్వర్డ్ చేశాను. సో ఇప్పుడు కూడా ఇది స్క్వాట్స్ అనేది నాకు బల్క్లోనే చేయాలనిపిస్తుంది, బట్ ఈరోజు ఎందుకో చేయాలని చేస్తున్నాం కానీ బట్ హెవీ వెయిట్స్ అయితే తీసుకోకండి. సో నేను కంప్లీట్ బల్క్లో వచ్చేసరికి మాత్రం సో 50 ఉండేది, 50. సో బోత్ 50 రాడ్ని ఇంక్లూడ్ చేయండి. నేను ఎప్పుడు రాడ్ని ఇంక్లూడ్ చేసే మైండ్ సెట్ మంది కాదు. సో రాడ్ని ఇంక్లూడ్ చేసుకుంటే 120 అట్లా చేసాం స్క్వాట్స్. ఇప్పుడు 20 40 రాడ్ని ఇంక్లూడ్ చేస్తే 60. సో 60తో సో మ్యాక్స్ చేస్తే 25 వేస్తాం. నెక్స్ట్ థర్డ్ సెట్. బట్ హెవీ వెయిట్స్ అయితే వెళ్ళొద్దు. సో అందులోని స్క్వాట్స్ అయితే మాత్రం అసలు వద్దు. ఓకే, సో చాలా టూ టఫ్ ఉంటుంది. సో నేను కూడా తీసుకోకూడదు అనుకుంటున్నాను, బట్ ఈరోజు ఎందుకో కొంచెం కమా ఓకే, 1 more. సో ఇంకో 10-30 చేసిన నేను చేస్తాను, బట్ ఇక్కడ వెయిట్ లిఫ్ట్ చేయడం మ్యాటర్ కదా. సో పైలోని పిచ్ చేయాలి. సో కటింగ్ అది మ్యాటర్. సో ఇవి వెయిట్స్ అనేది బల్క్. అండ్ నెక్స్ట్ లెగ్ ఎక్స్టెన్షన్. ఓకే, సో కెమెరా
సో పడుతున్నాను లేదన్న మ్యాటర్ కాదు. సో నన్ను నేను పుష్ చేయాలి ఫస్ట్. ఓకే. సో కెమెరా స్టాండ్ మర్చిపోతున్నాను. సో మనం బ్యాగ్ తీసుకోవడం బెటర్ ఏమో కదా, మన థింగ్స్ అని అందులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే. ఓకే, వన్ మోర్. హ్యామ్స్ట్రింగ్స్. సో ఇది టూ టఫ్ అంటే లైక్ మనం ఎంత ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేసినా సరే సో రిజల్ట్స్ ఇందులో మాత్రం అసలు కనిపించదు. సో అది అది నాకు కూడా అర్థం కాదు. సో హ్యామ్స్ట్రింగ్స్ మనం ఎంత స్ట్రాంగ్గా బుక్ చేసినా లైక్ ఎనీథింగ్, ఎన్ని వేరియేషన్ చేసినా, ఎన్ని వర్కౌట్స్ ఎక్స్టెండ్ చేసినా సో హ్యామ్స్ట్రింగ్స్ని ఫ్లెక్స్ చేయడం చాలా హైలైట్. అది లైక్ స్క్వాట్స్ అయితే ఈజీగా కనబడతాయి. లైక్ మనం ఏం చేసినా కొంచెం రిజల్ట్స్ లైక్ త్వరగా కాకుండా కొంచెం చేసేదానికి రిజల్ట్స్ కనిపిస్తాయి. లైక్ హ్యామ్స్ట్రింగ్స్ వచ్చేదానికి మాత్రం సో ఎందుకు బ్రో ఎంత పుష్ చేసినా వస్తలేదు అనే మైండ్ సెట్ వస్తుంది. బట్ ఎంత అయినా సరే ఒక రోజు వస్తుంది, ఆ రోజే రిజల్ట్స్ కనిపిస్తాయి. సో అంతవరకు పుష్ చేస్తూనే ఉండాలి. ఓకే. సో నువ్వు ఫస్ట్ అటెంప్ట్ కట్లోనే ఎక్స్ట్రీమ్ బాడీని కొట్టేస్తా అంటే మాత్రం అవ్వదు. సో అది నువ్వు మైండ్లో పెట్టుకో. సో నువ్వు ప్రీవియస్ బల్క్లో ఏమైతే సో నువ్వు ఎక్స్ట్రీమ్గా పుష్ చేసావో సో అవి మాత్రమే నీకు రిజల్ట్స్ వస్తాయి. లైక్ నువ్వన్నీ ప్రతిదీ ఒకే అటెంప్ట్ చెప్తున్నాను కదా, ఫస్ట్ అటెంప్ట్లోనే ఎక్స్ట్రీమ్ బాడీ రాదు. సో దానికి ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది, మెనీ కట్స్ పడతాయి. సో అప్పుడు మనం కనిపిస్తాం. ఓకే. సో మీరు లెగ్ ఇట్లా పడి చేసిన ఓకే, ఇట్లా పడి చేసిన ఓకే, బట్ మీరు పొజిషన్ లెగిసేటప్పుడు మాత్రమే సో కంప్లీట్ హ్యామ్స్ట్రింగ్స్ మీద బేస్ అవ్వండి. సో కొంతమంది ఇట్లా పెట్టండి, అది మ్యాటర్ కాదు. సో నీ డంబుల్స్ నువ్వు పెట్టుకుని డంబుల్స్ కూడా హ్యాండ్స్ మూవ్ అవ్వకూడదు. సో కంప్లీట్ హ్యాండ్స్ని క్లోజ్ చేసి ఓన్లీ హ్యామ్స్ట్రింగ్స్. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ షోల్డర్. సో కంప్లీట్ ఈరోజు మనం ట్రై చేస్తే మిడ్ సెక్షన్ ట్రై చేస్తాం. సో కొంతమంది ఇట్లా చేయండి షోల్డర్ ప్రెస్ కొంచెం మంచిగా సెట్ అవుతుంది. సో లైక్ నేను ప్రిఫర్ చేసేది సో కంప్లీట్ మిడ్ సెక్షన్ ట్రై చేసేటప్పుడు సో డంబుల్స్ అనేది స్ట్రైట్గా పుష్ చేస్తాం. సో అప్పుడైతే నాకు మిడ్ సెక్షన్ అనేది మంచిగా హిట్ అవుతుంది. సో ఇట్లా అయితే కంప్లీట్ ఫ్రంట్ రైడర్స్ అనేది హిట్ అవుతుంది. సో లైక్ మీరు దేని చేస్తున్నా మీకు అర్థమైతే ఏం చేసినా ఓకే, బట్
ఇట్లా చేయండి ఇట్లా చేయండి అనేది సెకండ్. సో కంప్లీట్ ఒక మీరు ఫ్రంట్ ని టార్గెట్ చేద్దాం అనుకుంటే ఇది మంచిగా సెట్ అవుతుంది. లైక్ కంప్లీట్ మిడ్ సెక్షన్ టార్గెట్ చేద్దాం అనుకుంటే మాత్రం సో డంబుల్స్ అనేది స్ట్రైట్గా పట్టుకొని సో ఇది యాక్షన్. సో అట్లా అయితే కొంచెం మంచిగా సెట్ అవుతుంది. సో సరే మనం చేసేది కంప్లీట్ మిడ్ సెక్షన్. సో అందుకోసం డంబుల్స్ అనేది స్ట్రైట్గా పడతాయి. Okay, one more. Okay, and finally day 17. సో ఏదో డే కంప్లీట్ అయింది. సో మరింత ఎక్స్ట్రీమ్గా చెప్పాను. సో పర్లేదు బాగానే చేసాను అనిపించింది. అండ్ యాబ్స్ అనేది స్కిప్ చేయడం కదా. సో ఆఫ్టర్నూన్ సెకండ్ అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు మ్యాథ్స్ అనేవి మంచిగా కటింగ్ టెస్ట్లో పర్ఫెక్ట్గా ట్రైన్ చేయాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఎంచేసంతో చేయడానికి ట్రై చేయండి. సో మంచిగా సెట్ అవుతుంది. సో యాప్స్ అనేవి పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది. ప్లస్ ఎంటీ స్టమక్ చేసేటప్పుడు కొంచెం మంచిగా వర్త్ అనిపిస్తుంది. సో ఫ్యాట్ కూడా కొంచెం ఈజీగా బర్న్ అవుతుంది. సో స్టమక్ ఫుల్ ఉండేటప్పుడు కన్నా సో ఎంటీ స్టమక్ చేసుకుంటే ఇట్స్ వర్త్. సో బట్ నేనైతే ఎర్లీ మార్నింగ్ చేయను. సో ఇప్పుడు వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ అట్లా చేస్తాను. సో మ్యాక్స్ అంతా మనంతా నైటే ఉంటుంది. ఓకే, సో అండ్ ఫైనల్లీ లైక్ కండిషన్. సో వైనెస్ అనేది ఇంకా మంచిగా క్రియేట్ అవ్వాలి. సో ఇది కొంచెం ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఇప్పుడు అవ్వదు. సో కంప్లీట్ బాగా చేసేటప్పుడు ఓకే. సామ్సంగ్స్ పర్లేదు, కొంచెం మరి అంత వారస్ట్గా అయితే లేవు. సో సేవ్ అయితే మన లైక్ సింకనిటీగా అనిపిస్తుంది కానీ బట్ ఇప్పుడు సేవ్ చేసే మైండ్ సెట్ కూడా లేదు. సో డే 30లో ఒకరు ఉంటే మంచిగా కనిపిస్తుంది, లేకపోతే అగైన్ స్కిప్ చేయాల్సిందే. బట్ పర్లేదు, బాగానే చేస్తాను అనిపిస్తుంది. ఓకే, సో బాగానే చేస్తామని మురిసిపోవద్దు. సో ఎప్పుడైతే మనం బెస్ట్ అని అక్కడితో స్టక్ అవుతామో అక్కడితో మన బెస్ట్ని బీట్ చేయడానికి కష్టం అవుతుంది అంతే. సో ఎప్పుడు సాటిస్ఫై అవ్వద్దు. సో ఇంకా ఎక్స్ట్రీమ్గా చేయడానికి అయితే ట్రై చేయండి. సో కూర అనేది ఏం లేదు. ఓకే, సో ఫ్లెక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కొంచెం ఎక్కడెక్కడ టచ్ అయిపోతుంది. ఓకే, సో ఈరోజు కింద సీ యూ టుమారో.